ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 4, 5, 6 వచనాలు అందరం కలిసి చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు అందరం కలిసి చదువుతాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగానున్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. పిల్లరా, ఈ చదువుబడిన వాక్య భాగంలో గత వారం దాదాపు 3 విషయాలు చూసాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక్కటి అనే మాట 7 పర్యాయాలు వాడబడింది. ఈ ఒక్కటి అనే మాట 7 పర్యాయాల్లో చెబుతున్నటువంటి విషయాల యందు దేవుని సంబంధులైనటువంటి వారు వాటి యందు నిలిచి, వాటిని అనుసరించి, వాటిని గైకొని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలనేదే ఇక్కడ దేవుని యొక్క కోరిక అయి ఉన్నట్లుగా చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన వాక్య భాగం, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను ఎందుకు పిలిచాడు అనేది దాదాపు 13 కార్యాలను చూసాం గతించినటువంటి కాలం అంతటిలో. ఇక్కడ 14వదిగా గత వారం ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని 3 విషయాలు చూసాం. మొదటిది శరీరం ఒక్కటే, తర్వాత ఆత్మ ఒక్కటే, ఒక్కటే నిరీక్షణ. ఈ 3 విషయాలు చూసాం. ఇప్పుడు ఇక్కడ శరీరము ఒక్కటే అనే మాట ఏం తెలియపరుస్తుంది అంటే, క్రీస్తు శరీరమును సంఘము అనే మాట చూసాం. శరీరము ఆయన సంఘము. ఇక్కడ ఒక్కటే శరీరము అని చెప్పబడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ ఒక్కటై ఉన్నటువంటి సంఘాన్ని పౌలు ఏం చేశాడనేది ఈ వాక్య భాగంలో వివరించబడింది. చూడండి, 2వ కొరింథీ పత్రిక 11, 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేస్తిని గాని, సర్పము తన యుక్తి చేత అవను మోసపరుచునట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి ఒక్కటే శరీరమై ఉన్నటువంటి సంఘాన్ని ఒక్కడే పురుషుడైనటువంటి ప్రభువుకు ప్రదానము చేసినట్లుగా వ్రాయబడినది. అంటే పరలోకమందు రాబో కాలంలో పెళ్లి కుమారుని యొక్క వివాహ సందర్భం కొరకై భూమి మీద సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘము ఒక్కడే ఉన్నటువంటి పురుషుడైన యేసు క్రీస్తుకి మిమ్ములను ప్రదానము చేసి తిని. అయితే సాతాను తన యుక్తి చేత దేవుని యందున్నటువంటి సరళత నుండి, యేసు ప్రభు యొక్క నమ్మకత్వాన్ని నుండి మిమ్మల్ని ఎట్లా అయినా సరే తప్పించి, ఇక రాయబడిన మాటలు ఏమిటంటే, మిమ్మును సర్పము తన యుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తునందున్న ఎడల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. పౌలు యొక్క భయం అక్షరాల నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఆది అపోస్తలులు సంఘము స్థాపించిన దగ్గర నుండి పిల్లరా ఇప్పటి వరకు కూడాను సాతాను యొక్క యుక్తి చేత క్రీస్తునందున్నటువంటి సరళత నుండి ప్రజల యొక్క మనసులను చెరపబడి తప్పుద్రోవ పట్టించుకున్నటువంటి స్థితులను చూస్తాం.
ఈ విషయమై ఆది అపోస్తులుగా ఉన్నటువంటి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఒక సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలైనటువంటి పెద్దలు, అధికారులు వీరందరూ కూడాను వీరి మీద నేరము మోపి క్రీస్తు యొక్క పేరును ఎక్కడా కూడాను ప్రకటించకూడదు అని చెప్పి అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళిన సందర్భాన్ని చూస్తాం. ఆ సంవత్సరం అధికారులు ఉన్నటువంటి ఆ అధికారి వీళ్ళందరిని తీసుకువెళ్ళిన తర్వాత ఆ అధికారి చెప్పినటువంటి మాట చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 35వ వచనం. ఇజ్రాయేలులారా, ఈ మనుషులు విషయమై మీరు ఏమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు ముందు దూద లేచి తానొక గొప్పవాడునని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులను వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయి వ్యర్థులైరి. ఇక్కడ అపోస్తలులుగా ఉన్న సంఘాన్ని నడుపుతున్నటువంటి సహోదరులను అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళి ఈ నామమున మీరేమాత్రం కూడాను ప్రకటించకూడదు అని బెదరేసిన తరటువంటి సమయంలో ఇక్కడ అధికారిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దీనికి దినములకు ముందు దూద అని ఒకడు లేచి 200 మంది మనుషులను తన మాటల చేత మోసపరిచి వాని వశం చేసుకొని వీళ్ళ బయటకు తీసుకెళ్ళిన తర్వాత ఏమయ్యారు వాళ్ళని అంటే వారు నాశనమైపోయిరి. వాడు చంపబడను, వారు నాశనమైపోయిరి అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటి? ఇక్కడ పౌలు ఒకే పురుషుడైనటువంటి యేసు క్రీస్తుకు సంఘ వధువుగా ప్రదానము చేసినటువంటి స్థితిలో సంఘం ఉండగా సాతాను యుక్తి చేత క్రీస్తునందున్నటువంటి సరళత నుండి తప్పించనేమోనని ఇందాక చూసాం. సాతానుడు ఎన్ని రీతులుగా మోసం చేస్తాడంట? 7 రీతులుగా మోసం చేస్తున్నట్టు చూసాం ఆరాధనలో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. పిల్లరా, అపవాది లేక సాతాను తన కార్యం ఆరంభించేటప్పుడు ఎక్కడ నుండి ఆరంభిస్తాడు అంటే మనుషునికి కేంద్రమైనటువంటి హృదయం నుండే మనుషుని తప్పించు నిమిత్తమై ఆరంభిస్తున్న సందర్భాలను చూస్తాం. కాబట్టి ఇక్కడ క్రీస్తునందున్న సరళత నుండి తప్పించునేమోనని నేను భయపడుచున్నాను. పౌలు భయపడినట్లుగానే ఇక్కడ దూద అని ఒకడు లేచి 200 మందిని వెంట పెట్టుకొని పోయి సపరేట్గా పెట్టినట్లుగా చూస్తాం. ఆ తర్వాత రాయబడిన మాట 37వ వచనం. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూద అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. ఇప్పుడు పౌలు యొక్క అనుమానం, పౌలు యొక్క భయం ప్రత్యక్షంగా నెరవేర్చినట్లుగా చూస్తాం. ఒకే సంఘమైనటువంటి ఒకే పురుషునికి పౌలు ప్రదానము చేయగా వివాహం జరగబోయేటువంటి సమయం వరకు పిల్లరా నమ్మకంగా ఉండవలసినటువంటి ఒకే శరీరమై ఉన్నటువంటి సంఘము ఎట్లా చేయబడింది అని అంటే ఇక్కడ సాతానుడు ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని ఆధారం చేసుకొని క్రీస్తునందున్నటువంటి సరళత నుండి తప్పించబడు నిమిత్తమై ఇక్కడ మోసపరుచు చెప్పేటువంటి మాటలు మనుషులు నమ్మేటట్లుగా చేస్తూ ఇక్కడ ప్రక్కకు తీసుకువెళ్ళిన సందర్భాలను చూస్తాం. ఇదే ఉదాహరణ నుంచి మనం పాత నిబంధన గ్రంథానికి వెళితే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అబిరాములు ఈ ముగ్గురు కూడాను లేవి వంశానికి చెందినవారు. దేవుడు వీరికి అప్పగించినటువంటి పరిచర్య ఉన్నది. వారు ఏం చేయాలనేది వారికి అప్పగించబడి ఉన్నది. అయితే వీరికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే మోషే అహరోనుల యొక్క స్థానంలోనికి వెళ్ళాలని ఆశించినట్లుగా వ్రాయబడి ఉన్నది. మోషే అహరోనులు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకుని పరిచర్య చేసేటువంటి వారు. అయితే ఇక్కడ కోరాహు, దాతాను, అబిరాములు
ఆలోచన చేసి అని రాయబడి ఉంది. సంఖ్యాకాండం 16 అధ్యాయం 1వ వచనంలో కోరాహు, దాతాను, అబీరాములు ఆలోచన చేసి అని రాయబడి ఉంది. వారు చేసిన ఆలోచన ఏమిటి అని అంటే, అహరోను, మోషేలు దగ్గరకు ప్రజలు వెళుతూ ఉన్నటువంటి స్థితిలో వారికి కలిగేటువంటి గొప్పతనాన్ని, ఆధిక్యతను చూసి ఈ మనుషులు ముగ్గురు కూడాను, మనము కూడాను, మన దగ్గర కూడాను ప్రజలు రావాలి, మనము కూడాను ప్రజలను ఆకర్షించేటువంటి స్థితి కావాలి. కాబట్టి ఏం ఆలోచన చేయాలని అంటే, అందరినీ కలుపుకోవాలి అని ఈ ముగ్గురు కలిసి కొంతమందిని వారి పక్షంగా చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి పెద్దలు దాదాపు 250 మందిని వారి వశపరుచుకున్నట్లుగా చూస్తాం. వశపరుచుకున్న తర్వాత వారు మోషే, అహరోనుల దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి మాట, ఈ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొంచున్నారు, ఈ సంఘంలో ప్రతివాడు అందరిలో దేవుడు ఉన్నాడు అని మొదలుపెట్టినట్లుగా చూస్తాం. మోషే వారితో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మీకు అప్పగించబడినటువంటి పని అల్పముగా కనబడుతున్నదా? దేవుడు మీకు అప్పగించిన పని మీరు చేయండి. అయితే మీరు యాజకత్వాన్ని కోరుచున్నాడు, యాజకత్వం దేవుడు మీకు అనుగ్రహించలేదు. నీ పని ఏమిటంటే డేరాలు, తాళ్ళు, మేకులు ఇవి మోయడమే మీ పని. మేఘం ఎత్తబడిన తర్వాత, గుడారం తీసిన తర్వాత డేరాలు, తాళ్ళు, మేకులు మోయడమే కోరాహు, దాతాను, అబీరాముల యొక్క పని. అయితే ఆ పని వాళ్లకు అల్పంగా కనబడిన కారణం చేత యాజకత్వాన్ని కోరగా వారు అహరోనుకు, మోషేకు విరోధంగా లేచినట్లుగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు ప్రజలను వారి వశపరచుకోవడానికి పేరు పొందిన 250 మంది పెద్దలు అంటే అర్థం ఏంటంటే, వారు చేసేటువంటి ఆలోచన, వారు చేసేటువంటి పని ఏమిటి అని ఆలోచన లేనటువంటి పెద్దలుగా చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మీరు మందకు మాదిరిగా ఉండుడి, ప్రభువులైనట్టు ఉండక అని రాయబడి ఉంది. పెద్దనైన నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, పేతురు పెద్దనైన నేను మీకు చెప్పేదంటే మందకు మాదిరిగా ఉండుడి, మంద మీద ప్రభువులైనట్టు ఉండక అని రాయబడి ఉన్నది. మందకు మాదిరిగా జీవించవలసినటువంటి జీవితం మానివేసినటువంటి కోరహు, దాతాను, అబీరాములు పేరు పొందినటువంటి 250 మంది ఇశ్రాయేలు పెద్దలు పిల్లలు, వీరందరూ కూడాను వారి యొక్క మాటలు విని మోసపోయినట్లుగా చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దూదాను వాడు లేచి నేనే గొప్పవాడిని చెప్పుకొచ్చి ఇంచుమించు 200 మంది మనుషులను తీసుకెళ్ళాడు. తర్వాత యూదా అనేవాడు కూడాను లేచి వాడు కొంతమంది మీద తిరుగుబాటు చేసి ప్రేరేపించి వాడు కొంతమందిని తీసుకువెళ్ళాడు. అయితే పిల్లరా, ఈ తీసుకువెళ్ళిన వాళ్ళందరూ ఏమయ్యారు అంటే, వారు నాశనమైపోయిరి అని రాయబడి ఉంది. నాశనం అయిపోయారంటే పాత నిబంధన కాబట్టి వెంటనే వారు చేసిన దానికి శిక్ష తీసుకురాబడినట్లుగా చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వారు జీవంతోనే పాతాళంలోకి దిగిపోయారు. అయితే పిల్లలు, ఇది నూతన నిబంధన కాలం. మనుషుడు చేసినటువంటి పనికి వెంటనే శిక్ష రాకపోవుట చూచి మనుషులు భయము విడిచి బహు దుర్మార్గముగా ప్రవర్తింతురు అని మహాజ్ఞానుడు సొలొమోను తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో వివరించినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఈ కృపాకాలంలో మనుషుడు చేసినటువంటి పనులకు వెంటనే శిక్ష రాకపోవుట చూచి మనుషులు భయము విడిచి దుర్మార్గముగా ప్రవర్తింతురు అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇక్కడ సంఘము శరీరం ఒక్కటే అంటే ఒక్కటే సంఘమైనటువంటి సంఘాన్ని ఒక్కడే పురుషుడైనటువంటి ప్రభువుకు ప్రదానము చేయబడగా సాతాను తన యుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు ప్రజలందరూ కూడా మోసపుచ్చి పిల్లలు ఇక్కడ సంఘంలో వ్యతిరేకత తీసుకొచ్చినటువంటి సందర్భాలను ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆ తర్వాత ఇతడు చెప్పిన మాట ఏంటంటే, ఈ 38వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఆ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. మనుషులు ఆలోచన లేనటువంటి జనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనంలో
వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన ఏమాత్రం కూడాను లేదు అని రాయబడి ఉన్నది. కాబట్టి వీరి జోలికి మీరు పోవద్దు. ఒకవేళ ఇది దేవుని చిత్తం అయితే మీరు దేవునికి ఎదురాడు వారు అవుదురు సుమి అని హెచ్చరించినట్లుగా చూస్తాం. కాబట్టి వీరా, శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు ప్రదానము చేయబడినటువంటి సంఘమే ఆయన శరీరము. ఆయన శరీరానికి ఆయనే శిరస్సు కాబట్టి ఆయనకే ప్రదానము చేయగా, సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు క్రీస్తునందున్నటువంటి సరళత నుండి మిమ్మల్ని తప్పించునేమోనని నేను భయపడుచున్నాను. పౌలు యొక్క భయము అక్షరాల నెరవేరినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళని ఈ ఒక్కటే శరీరము అనగా యేసు ప్రభు శిరస్సు అయి ఉండగా శిరసత్వం కింద ఉన్నటువంటి శరీరమే క్షేమకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా చూస్తాం. తర్వాత రాయబడిన మాట ఆత్మయు ఒక్కడే. ఇక్కడ రాయబడిన మాట ఆత్మయు ఒక్కడే. ఈ ఆత్మ 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ ఆత్మ సంగమును శరీరమును సిద్ధపరుస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. దీని నిమిత్తము మమ్ములను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించెను. దీని నిమిత్తము ఒక్కటే శరీరమైనటువంటి సంఘమును ఒక్కడే వరుడైనటువంటి ప్రభువుకు ప్రదానము చేయబడగా, ఆ ప్రదానము వివాహం జరిగే వరకు ఇక్కడ పెళ్లి కుమార్తెగా వధువు సిద్ధపడుతున్నటువంటి స్థితికి సిద్ధపరచువాడు ఆత్మయే అయి ఉన్నట్లుగా వ్రాయబడింది. ఆ ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించను. ఇదే కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. మేము ఒక్క ఆత్మ వలననే అడుగుజాడలయందు నడుచుకొనుచున్నాము. అంటే ఆత్మ సిద్ధపరచబడుతూ ఉంటుండగా ఆ ఆత్మ చూపిన అడుగు జాడలయందే మేము నడుచుకొనుచున్నాము. మేము ఎవరికి కూడాను అక్రమం కానీ అన్యాయం కానీ చేయలేదు. దేవుని ఆత్మ యొక్క నడిపింపులోనే మేము నడుస్తున్నాము. ఇక్కడ ఏమంటాడు, ఆత్మయు కూడాను ఒకటే. ఆ ఆత్మ ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధాత్మయ్య అయి ఉండాలి. ఆత్మలు ఎన్నున్నాయని చూసాం. లోగడ ఆత్మలు ఎన్నున్నాయి అన్నాము? 7 ఆత్మలు ఉన్నాయి. దురాత్మ, నిద్రగల ఆత్మ, లేక పిరిక ఆత్మ, ఇట్లాగా 7 ఆత్మలు ఉన్నాయి. అయితే 7 ఆత్మలో ఆ ఒక్కటై ఉన్న ఆత్మ ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధాత్మ అయి ఉండాలి. ఒక్కడే ఆత్మ. ఈ ఆత్మే సంఘమును సిద్ధపరుస్తున్నట్లుగా 2 కొరింథీ 5:5లో వ్రాయబడిన మాట చూస్తాం. ఇదే 2 కొరింథీ 12:18లో ఆ ఆత్మ చూపిన అడుగుజాడల యందే మేము నడుచుకొనుచున్నాము, ఎవరికి కూడా మేము అన్యాయము చేయలేదు. మూడవదిగా చెప్పని మాట ఏంటంటే ఒక్కటే నిరీక్షణ. నిరీక్షణ ఏమిటి? ఒక్కటే నిరీక్షణ. పిల్లరా, ఈ ఒక్కటే నిరీక్షణ ఏమై ఉండాలంటే జీవము కలిగిన నిరీక్షణ అని చెప్పబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు కలిసి ఉన్న దాంట్లో జీవముతో కూడిన నిరీక్షణ మనకు అనుగ్రహించబడినట్లు. ఏమిటి ఈ జీవంతో కూడిన నిరీక్షణ యొక్క ప్రతిఫలం అంటే కీర్తన 27, కీర్తనల గ్రంథం 27వ కీర్తన చూడండి. ఇక్కడ కీర్తన 27, 13, 14 వచనాల్లో సజీవుల దేశములో నేను యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇక్కడ దావీదు చెప్పేటువంటి ఈ నిరీక్షణ ఎట్లాంటిది అంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ. సజీవుల దేశంలో యెహోవా దయ పొందుదన్న నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇప్పుడు ఇక్కడ 4వదిగా గమనించినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అని రాయబడి ఉన్నది. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అని రాయబడింది. అయితే నీకు ఒక్కడే ప్రభు అయి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్తలో చెప్పేటప్పుడు 6వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఎవడును ఇద్దరి యజమానులకు దాసుడై ఉండనేరడు. ఇద్దరు యజమానులు అంటే ఎవరు? ప్రభు ఒక్కడే. ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఈ అనేకుల్లో ప్రభు ఒక్కడే. ఎవరంటే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో పౌలు కొర్నేలికి ప్రకటించాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఈ ప్రభు అక్కడే. అయితే ఇక్కడ ఏ మనుషుడు కూడాను ఇద్దరు యజమానులకు దాసుడై ఉండనేరడు. ఇద్దరు యజమానులు అంటే ఈ లోక అధికారి అయినటువంటి సాతాను, పరలోక సంబంధమైనటువంటి అధికారి అయినటువంటి దేవుడు. వీళ్ళ ఇద్దరు యజమానులకు ఒక్కడు దాసుడుగా ఏమాత్రం కూడా ఉండలేడు. ఒకరిని ద్వేషిస్తే మరొకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ప్రేమిస్తే మరొకరిని ద్వేషిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఒక్కడే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే లోకంలో ప్రజలు ప్రభులైనటువంటి వారు ఇద్దరు ప్రభువులను కలిగి జీవించేటువంటి ప్రజలను చూస్తాం. ఇద్దరు యజమానులకు దాసుడై ఉండనేరడు అనేది చెప్పంటే పై మాటలు మీరు దేవునిని సిరిని కలిపి ప్రేమించలేరు అని చెప్తూ ఇద్దరు యజమానులకు దాసుడై ఉండనేరడు అని అన్నాడు. అంటే లోకాన్ని దేవుణ్ణి కలిపి సేవించేటువంటి విషయంలో వీళ్ళ దేవుడు ఏమాత్రం కూడాను వారిని అంగీకరించినటువంటి స్థితిని చూస్తాం. కాబట్టి ఇక్కడ మూడవదిగా చెప్పనమాట ప్రభు ఒక్కడే. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ప్రభు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఇక్కడ నాలుగవదిగా ప్రభు ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్నటువంటి ప్రభు శిరసత్వం కింద లేక ఆయన పరిపాలన క్రింద ఉండాలి. కీర్తనాకారుడైన దావీదు కీర్తన 95 వచనంలో మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మనలను ఏలుచున్నాడు అని రాయబడి ఉంది. ప్రభు యొక్క ప్రజలందరి ఎడల ప్రభు యొక్క పని, ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజల క్షేమము కోరేవాడే ప్రభు. ప్రజల నాశనము కోరేటువంటి వాడు ప్రభు ఏమాత్రం కూడాను కాలేడు. ప్రభువులు అనబడిన వారు లోకంలో చాలామంది ఉన్నా కానీ వారు మనుషుల క్షేమాన్ని కోరేవారు ఏమాత్రం కూడాను కారు. కాబట్టి మీరు ఇక్కడ ప్రభు అనబడేటువంటి వాడు ప్రజల క్షేమాన్ని కోరేవాడు. ఇందాక మనం ఆరాధనలో చూసాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో అపవాది చేత పీడించబడుచున్న వారిని ఆయన స్వస్థపరచుచు సంచరించుచుండెను అని రాయబడి ఉంది. ప్రభు అనబడినటువంటి వాడు ఒక్క దగ్గరే ఉండి ఒక్క దగ్గరే మనుషులను చూసేవాడు కాడు. దేశంలో ఎంతమంది ప్రజలు అయితే ఉంటారో అందరి ప్రజలను సంచారం చేసి వారి యోగక్షేమాలు చూసేవాడే ప్రభు. ఈ లోక సంబంధమైన ప్రభు మనుషులను పీడిస్తూ ఉంటుండగా ఆ పీడించేటువంటి వారిని ఈయన స్వస్థపరచు సంచరించినటువంటి ప్రభు అయి ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ నాలుగవది చెప్పిన ప్రభు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఐదవదిగా చూస్తాం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. విశ్వాసం ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. మనం బైబిల్ స్టడీలో చూసాం. అబ్రహాం విశ్వాసాన్ని ఆధారం చేసుకొని విశ్వాసము ఎన్ని రకాలు ఉన్నాయంటే 15 రకాల విశ్వాసాలు ఉన్నాయి దైవ గ్రంథంలో. అయితే ఇక్కడ చెప్పబడుతున్న విశ్వాసం అంటే విశ్వాసం ఒక్కటే. ఈ 15 రకాలైనటువంటి విశ్వాసాలతో పోలిస్తే ఈ ఒక్కటై ఉన్న విశ్వాసం ఏమై ఉండాలంటే జీవము గల విశ్వాసమై ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాసులందరినీ ఉద్దేశించి యాకోబు పలికిన మాట ఏంటంటే 2వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి వ్యర్థమైనదగును, మృతమైనదగును. 20వ వచనం. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము
ఇక్కడ ఏమన్నాడంటే వ్యర్థుడా అంటే ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు? క్రియలు లేని విశ్వాసం ఏంటంటే మృతము, అంటే అది చచ్చిందంతా సమానం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో జీవించున్న వారి పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడివే. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఒక్కటే. ఆ విశ్వాసం ఎట్లాంటిదై ఉండాలంటే జీవము గల విశ్వాసమై ఉండాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో వేషధారణ వలన దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆఖరి దినాలు, అపాయకరమైన దినాలు, అసలైనటువంటి దినాలు ఇవి. ఒక విశ్వాసి తాను పడిపోకుండా ఉండాలి, నిలబడాలి. 1 కొరింథీ 10:12లో నిలుచున్నానని తలంచుకొని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను అని రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో ఆత్మ చెప్పే విషయం ఏంటంటే మనుషులు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాసులే అయితే భ్రష్ట విశ్వాసం కలిగినటువంటి ప్రజలు. భ్రష్ట విశ్వాసం కలగడం అంటే మీలో భ్రష్టుడైన ఏశావు వంటి వాడు ఎవడున్నాడు జాగ్రత్తగా చూసుకొనిడి. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న భ్రష్టుడు ఎవడైనా మీలో ఉన్నాడేం చూసుకొనిడి. ఇక్కడ విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టత్వము, భ్రష్టుడు అంటే ఏమిటంటే విశ్వాసి అయినటువంటి వాడు దేవుని కార్యాలయందే నమ్మకం ఉంచి దేవుని క్రియలనే మనుషుడు ధ్యానిస్తాడు. అయితే ఈ భ్రష్టుడైనటువంటి మనుషులు భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. దేని యందు? దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి. అందుకే కింద ఈ యాకోబు పత్రిక ఉంటే దయ్యములు కూడా విని వణుకుతున్నవి, వ్యర్థుడా క్రియలేని విశ్వాసం నువ్వు మృతమని నువ్వు తెలుసుకొనగోరుచున్నావా? దయ్యాలు కూడాను దేవుని మాట విని వణుకుచున్నవి అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ విశ్వాసం ఒక్కటే. ఈ విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే జీవముతో కూడినటువంటి విశ్వాసంగా చూడాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల మీరు క్రీస్తునందున్నారని మేము సంతోషించుచున్నాము అని పౌలు కొరింథీయులను హెచ్చరించినట్లుగా చూస్తాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల అంటే దయ్యముల బోధ యందు నమ్మకం ఉంచినటువంటి వారు. దయ్యముల బోధ యందు నమ్మకం ఉంచేటువంటి ఎవడు అంటే భ్రష్టుడైపోతున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు విశ్వాసం ఒక్కటే. ఈ విశ్వాసం ఎట్లాంటిది అయి ఉండాలి? చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చూస్తాం. 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఆ బాణలను నీళ్లతో నింపుడని చెప్పగా వారు దాని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోవడని చెప్పగా వారు తీసుకొని పోయిరి. తర్వాత ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులే తెలిసెను గాని విందు ప్రధానికి తెలియపోయాను గనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయేదురు, నీవైతే ఇప్పటి వరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు. జీవముతో కూడిన జీవము గల విశ్వాసం అంటే ఏమిటంటే 6 బాణలను నీళ్లు అంచుల మట్టుకు ఉంచమని చెప్పాడు ప్రభు. వీరు ముంచిన తర్వాత ఇప్పుడు విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు. దేన్ని తీసుకెళ్ళమన్నాడు? తీసుకెళ్ళమంది ఏంటయ్యి? నీళ్లు. ఒకవేళ మనం అక్కడ ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? అక్కడే ఉన్నాం అనుకో, నాలో ఉంటాడు ఏదంటే ఏమిటా బాబు నీళ్ళని తీసుకెళ్ళి ద్రాక్షారసంకి దీయమంటావు, అక్కడికి వెళ్తే అక్కడికి ఖచ్చితంగా తిడతాడు, నేను తీసుకెళ్ళనంటాం. అయితే వాళ్ళు ఏమాత్రం కూడా మాట్లాడాల.
ఇప్పుడు మీరు విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఆ నీళ్లనే ముంచి వాళ్ళు తీసుకెళ్లారు. వచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ప్రతివాడు ముందు మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తులైనప్పుడు జబ్బుదు పోస్తారు. అయితే నువ్వు ఇప్పటి వరకు కూడా మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు. జీవము గల విశ్వాసం ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాటను అనుసరించి జీవించడమే జీవము కలిగినటువంటి విశ్వాసము. చూడండి, ఇదే యోహాను సువార్తలో ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 49వ వచనం. 4వ అధ్యాయం 49వ వచనం. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకను వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేశాను. ఏ గంటకు వాడు బాగుపడి సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకని జ్వరము విడిచిపోయిందని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే. ఇక్కడ చావ సిద్ధమై ఉన్నాడు, నీ వచ్చి నా కుమారుని బ్రతికించుము అని అంటే యేసు ప్రభు వారు ఏమి వెళ్ళకుండా ఒకే మాట చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడు అన్నాడు. ఆ మాట నమ్మేసి వెళ్తూ ఉంటుంటే మధ్యలోనే తన పని వారు ఎదురొచ్చి చెప్పారు, నీ కుమారుడు బ్రతికున్నాడు అని. ఎప్పుడయ్యా వాడు బ్రతికిందంటే నిన్న 1 గంటకి వాడి జ్వరం విడిచిపోయింది. యేసు ప్రభు చెప్పి ఏ మాట ఏ సమయంలో చెప్పాడో ఆ సమయంలోనే అది విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి వీరా, ఒక్కటే విశ్వాసము, విశ్వాసం ఒక్కటే. ఆ విశ్వాసం ఎట్లాంటిదై ఉండాలంటే, దేవుని మాటకు వ్యతిరేకంగా ఏమాత్రం కూడా నువ్వు మాట్లాడకూడదు. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతును ప్రభు చూపించి, నువ్వు ఆ పర్వతం పారిపోము, నువ్వు వెళ్ళే వరకు నేనేం చేయను అని లోతుతో చెప్పినప్పుడు, లోతు దేవునితో చెప్పిన మాట, నా ప్రభువా, నేను అందూరం వెళ్ళాను, ఇదిగో ఈ పక్కన ఉన్నది సోయరాన్ని చిన్నది, ఈ ప్రక్క వెళతాను అని చెప్పాడు. పిల్లరా, ఏం జరిగిందని ఏంటంటే, ఆ తర్వాత లోతు జీవితంలో దేవుని సన్నిధికి 10 తరాల వరకు రానిటువంటి 2 జనాంగాలకు మూల పురుషుడిగా ఎంచబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి పిల్లరా, విశ్వాసం ఒక్కటే. అందరూ విశ్వాసులే. వారు అనుసరించే విశ్వాసం ఎట్లాంటిది? అల్ప విశ్వాసమా, అవిశ్వాసమా, లేకపోతే లోపం కలిగిన విశ్వాసమా? యేసు ప్రభు వారు గద్దించాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను. కాబట్టి మీరు ఇక్కడ ఒకే విశ్వాసము నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఇక్కడ పౌలు చెప్పింది అదే. 2 కొరింథీ 5:13 వచనంలో, మీరు విశ్వాసం గలవారు అయి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. అంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసం జీవం గల విశ్వాసం అయితే నువ్వు ఏమాత్రం కూడా భ్రష్టుడో కావు. నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం అవిశ్వాసం కానీ, అల్ప విశ్వాసం కానీ, లేక మృత విశ్వాసం కానీ, ఇవేను కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా భ్రష్టుడు అయినటువంటి లెక్కలోనే ఉంటావు. నువ్వు అట్లా పరీక్షించుకోకపోతే నువ్వు భ్రష్టుడుగా చేయబడతావు. ఇది పౌలు యొక్క హెచ్చరిక, వారిని పరీక్షించుకోమని చెప్పడంలో. ఒకవేళ వారి విశ్వాసం ఏదైనా లోపం ఉంటే సరి చేసుకుని నిమిత్తమై ఇక్కడ పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ యేసు ప్రభు తనతో చెప్పినటువంటి ఆ గంట కూడా అనేది, నీ వెళ్ళుము, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని ఇక్కడ చెప్పగా అతడు నమ్మి వెళ్ళిపోయెను. ఆ కార్యం చూసి ఆ ఇంటి వారందరూ కూడా యేసు నమ్మినట్లుగా వ్రాయబడింది. ఆ తర్వాత మీరు కింద వచనాలన్నీ చదివితే ఆ ఇంటి వారందరూ కూడాను యేసు ప్రభును నమ్మి విశ్వాసముంచిరి అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇక్కడ జీవము కలిగిన విశ్వాసం కలిగి ఉన్నవారు ఎవరు అంటే, ఆ బాణలు నీళ్ల అంచుల మట్టుకు నీరుతో నింపబడినటువంటి వారు నిజమైనటువంటి విశ్వాసులు. వారు కలిగి ఉన్నదే జీవము గల విశ్వాసం. ఇప్పుడు విందు ప్రధాని దగ్గరికి మీరు ముంచి తీసుకువెళ్ళండి అనేటప్పటికీ మారు మాట్లాడకుండా ఆ నీళ్లనే ద్రాక్షారసంగా తీసుకువెళ్ళారు. ఇక్కడ వాళ్ళు తీసుకువెళ్ళిపోయేటప్పుడే అది ద్రాక్షారసంగా మార్చబడినట్లుగా చూస్తాం. ఇది యేసు ప్రభు కానానులో చేసిన మొదటి సూచక క్రియ అని రాయబడింది. అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 5వదిగా గమనించినప్పుడు విశ్వాసము ఒక్కటే అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. యేసు,
నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి అన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను ఆయనతో చెప్పాను. ఇక్కడ లాజరు తిరిగి మరలా బ్రతుకుతాడు అని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. అయితే ఇక్కడ మార్త ప్రభుతో మాట్లాడే మాట, అవును ప్రభువా, అంత్యదినమున నువ్వు మధ్యాకాశమందు వస్తావు, నీవు కడబోర శబ్దం వినగానే నా తమ్ముడు లేస్తాడు అని చెప్పింది. యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఆయనే ఇక్కడ చెబుతున్నాడు నీ సహోదరుడు బ్రతుకుతాడు అని. అయితే ఈమెమంటుందంటే, అవును ప్రభువా, నువ్వు లోకానికి రాబోయేటువంటి రక్షకుడు కాబట్టి నువ్వు వచ్చినప్పుడు నా సహోదరుడు బ్రతుకుతాడు అని నేను నమ్ముచున్నాను అని చెబుతుంది. కాబట్టి మీరు నమ్మకత్వం అనేది ఎట్లా ఉండాలి అంటే, ఆయన చెప్పినటువంటి మాటను అనుసరించేటువంటి నమ్మకం కలిగి ఉండాలి మనుషుడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము చేయబడటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నేను చూపించు మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలి అర్పించుమని చెప్పినప్పుడు వీళ్ళరా అట్లాగే వెళ్ళి బలిపీఠం కట్టి ఇస్సాకును బంధించి దాని మీద పడుకోబెట్టి కత్తి ఎత్తినట్లుగా రాయబడి ఉన్నది. ఆ ఎత్తడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు రాయబడిన మాట, ఒకవేళ నా కుమారుని నేను బలి ఇస్తే ఆ చనిపోయినటువంటి వాడిని దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడు, మృతులలో నుండి లేపగల సామర్థ్యుడు దేవుడని నమ్మి కుమారుని బలి అర్పించను అని రాయబడను. కాబట్టి మీరు ఇక్కడ విశ్వాసం కలిగినటువంటి అనుభవం, ఆ విశ్వాసం ఎట్లాంటిదై ఉండాలి అంటే జీవము కలిగినటువంటి విశ్వాసం కూడిందై ఉండాలి. విశ్వాసం దాదాపు 15 రకాల విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసం అన్నింటిలో ఏది జీవము గల విశ్వాసం అంటే ఆయన మాటను అనుసరించి జీవించేదే విశ్వాసమైనటువంటి జీవితంగా ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం, చూడండి. 6వదిగా చూస్తాం, 5వ వచనం, విశ్వాసం ఒక్కటే, బాప్తిసము ఒక్కటే. బాప్తిసం కూడాను ఒక్కటే. అంటే బాప్తిసాలు 2 ఉన్నాయా? బాప్తిసం ఒక్కటే అంటే అర్థం ఏంటి? బాప్తిసం యొక్క అనుభవం ఏంటి? ఒక విశ్వాసికి బాప్తిసం యొక్క అనుభవం ఏం తెలియపరుస్తుంది? రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రి మహిమ వలన మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము పొందిన వారమై బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిసం యొక్క అనుభవం ఏంటంటే జల సమాధి చేయబడడం. బాప్తిస్మం అంటే ముంచుట. ఈ ముంచినటువంటి అనుభవం ఏం తెలియవస్తుందంటే బాప్తిసం యొక్క సాక్ష్యంలో జల సమాధి చేయబడుతున్నావు, నువ్వు పాతి పెట్టబడుచున్నావు. ఇక్కడ పాతి పెట్టబడడం అంటే మరణించిన వారినే పాతి పెడతారు. ఈ మరణించినటువంటి వాడు తిరిగి లేచాడు అనుకోండి, బాప్తిసం ఒక్కటే అని ఎందుకు చెబుతుందంటే నువ్వు బాప్తిస సాక్ష్యం ద్వారా నువ్వు జల సమాధి చేయబడ్డావు అని చెప్పడమే బాప్తిసం ఒక్కటే అని చెప్పబడింది. ఈ పాతి పెట్టబడినటువంటి వాడు లేచి కూర్చుంటే, పాతి పెట్టబడిన వాడు లేచి కూర్చుంటే, ఇదే విషయాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో సుఖభోగముల యందు బ్రతికినది చచ్చినదై బ్రతుకుచుండును అని రాయబడి ఉంది. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై యుండును. బాప్తిసం ఒక్కటే అని ఎందుకు చెబుతుందంటే నువ్వు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వాడవు అని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుతో కూడా బాప్తిసము సాక్ష్యంలో పాతి పెట్టబడినటువంటి నీవు తిరిగి బ్రతికి జీవించేటువంటి అనుభవం నీ యందు ఏమాత్రం కూడా నువ్వు కనబడకూడదు. శరీర విషయంలో కానీ, లోక విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, సమాజ విషయంలో కానీ
శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో కానీ తిరిగి నువ్వు మరలా బ్రతికితే, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో కుక్క తన వాంతికి తిరుగునట్లు కడగబడిన పంది బురదలో పొరినట్టు సామెత వీరికి తగి ఉన్నది అని చెప్పబడింది. శరీరానికి చచ్చినటువంటి వాడను అని చెప్పినటువంటి నీవు శరీర కోరికల విషయమై అధికార వాంఛ కలిగి దేవుని యొక్క ఎదుట అధికార వాంఛతో నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన నీ యందు కనబడితే నువ్వు తిరిగి మరలా బ్రతికినటువంటి అనుభవమే నీ జీవితంలో కలుగుతున్నట్లుగా చూస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ఈ విషయం ఆయన ఇంతకుముందు ఏడ్చి చెబుతున్నాను, ఇప్పుడు కూడా ఏడ్చి చెబుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వాడు భూ సంబంధమైన సంగతులు ఏందే మనస్సు ఉంతురు అని చెప్పబడినట్లుగా చూస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ మీ జీవం క్రీస్తుతో కూడా భద్రపరచబడి ఉన్నది అని రాయబడం. కాబట్టి మీరు ఇక్కడ బాప్తిసం ఒక్కటే అని చెప్పడంలో అర్థం ఏంటంటే నీవు దేవుని ప్రభువుతో కూడాను బాప్తిస సాక్షిలో నువ్వు పాతి పెట్టబడ్డావు. ఈ విషయం నువ్వు మర్చిపోకూడదు. ఏ విషయాలకు పాతి పెట్టబడ్డావు? ఇందాక ఆరాధనలో చూసాం, శరీర కార్యాలు 26 కార్యాలు చూసాం. దేనికి పాతి పెట్టావంటే ఈ 26 కార్యాలకు నువ్వు పాతి పెట్టబడ్డావు. 2, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ శోధకుడు వచ్చి ప్రభువును శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ శోధకుడు ప్రభువును శోధించను. ఏ విషయాల్లో శోధించాడు? ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతోనే శోధించాడు. సాతాను దేంతోనైతే శోధించాడో ప్రభు కూడాను అదే వాక్యంతో జయించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుమని చెప్పేసి అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఎత్తైనటువంటి మందిరానికి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి దూకమని చెప్పాడు. నీ దేవదూతలు నీకు పరిచయం చేస్తారని చెప్పాడు. ఇప్పుడు లోకమంతా చూపించాడు. ఇదంతా నాకు అప్పగించబడి ఉన్నది, నా కాళ్ళకు నువ్వు మొక్కావు అని అంటే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నీ దేవుడైన ప్రభువుని మొక్కవలని రాయబడి ఉన్నది అని చెప్పాడు. కాబట్టి మీరు ఇక్కడ పాతి పెట్టబడినటువంటి అనుభవం, శరీర కార్యాలకు, లోక ఆశలకు నువ్వు పాతి పెట్టబడినటువంటి వాడివి. తిరిగి నువ్వు బ్రతికితే ఇప్పుడు దీనికి ముందున్నటువంటి దానికంటే భయంకరంగా ఉంటుందని చెప్పాడు నీ జీవితం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడింది, అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము అని అన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన విషయాలు రుచి చూసి తప్పిపోయినటువంటి వాడు యేసు ప్రభువును బాహాటంగా సెలవు వేయుచున్నాడు. అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము అని ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ బాప్తిసం ఒక్కటే అని చెప్పడంలో నీవు చనిపోయినటువంటి వాడవు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. తిరిగి నేను బ్రతకకూడదు. బ్రతికితే మాత్రం మీరు శవాన్ని తగేసేటప్పుడు చూసారా? శవాన్ని దహనం చేసేటప్పుడు చూసారా మీరు? ఆడి మధ్యలో లేచి కూర్చుంటాడు. నరాలన్నీ బిగుసుకుపోయి ఆ కాటికాపర ఏం చేస్తాడంటే నిప్పంటించే వరకు వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు బయటికి పంపించేస్తారు. అవి మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. ఒకవేళ ఎవడన్నా ఉన్నాడు ఒరే సస్తారో బాబా చూస్తే నువ్వు బయటికి వెళ్ళిపోమంటాడు. లేదు అట్లాగే చూశాడు అనుకోండి, ఖచ్చితంగా వాడు భయపడతాడో జ్వరంగానే వస్తుంది. కృష్ణలంక మర్రి చెట్టు కింద ఒక మనిషిని తగలబెడుతున్నారు. నేను 3 స్నేహితులు చూసాం. నా 3 స్నేహితులు నేను చూస్తున్నాము. ఆడొచ్చి చెప్పాడు, మంచిగా చెప్పాడు, అయ్యా వెళ్ళిపోండి, మీరు ఉండకూడదు, చిన్న కుర్రోళ్ళు కదా భయపడతారని అంటే ఏం పర్లేదండి మాతో ఉన్నాడు. పర్లేదండి మేము చూస్తూ ఉంటాం అన్నాడు. ఇప్పుడు ఆడ నిజంగానే మధ్యలో లేచి కూర్చున్నాడు. లేచి ముచ్చుకునే కూడా ఎంత దొంగ తీసుకొచ్చి ఆడి మీద వేశాడు, పడుకున్నాడు. అట్టా తగిలిపోయాడు. వీడు చూశాడు, ఆ రాత్రి వెళ్ళి పడుకున్నాడంట. పడుకునేటప్పుడు కల్లో వాడు వచ్చాడంట. లేచి తిన్నగా ఇంట్లోకి వచ్చాడంట. ఇంట్లోకి వచ్చి ఏంట్రా పరిగెడుతున్నాడు నన్ను చూసి అన్నాడంట. ఓరు బాబు నువ్వేంట్రా ఇటు వచ్చావని అంటే, నన్ను చూసి నువ్వు పరిగెడుతున్నావు, ఎందుకు పరిగెడుతున్నాడంటే భయం వేసి పరిగెడుతున్నాడంటే ఇంకెప్పుడు నువ్వు భయపడొద్దు, నన్ను చూడొద్దు అన్నాడంట. వాడు పొద్దున్నే వచ్చి చెప్పాడు, అరే రాత్రి ఇట్ట కళ్ళు వచ్చిందంటే వాడు చెప్పాడు కదరా చూడొద్దని, నువ్వేం చూద్దామని చెప్పావు, ఇప్పుడు కళ వచ్చిందని చెబుతున్నాడంటే నిజంగా చచ్చేంత పని అయిందిరా అన్నాడు. కాబట్టి మీరు చచ్చిపోయినోడు లేగిస్తే ఎట్లా ఉంటుందో ఖాళీ కాలనటువంటి వాడు లేచి వస్తే ఎంత భయంకరంగా కనబడతాడో ఇక్కడ పాతి పెట్టబడిన వాడు కూడా లేస్తే అదే స్థితిలో కనబడతాడు. అందుకే ఇక్కడ ఏమంటే బాప్తిసం ఒక్కటే అని చెప్పడంలో ఒకసారి చచ్చేవాడికి ఏడుస్తాం, రోజు చచ్చేవాడికి ఎవడు ఏడుస్తాడు?
వాడు అట్టా బతుకుతానే ఉంటాడు, ఇక వాడి గురించి ఏడవలసిన పని కూడా లేదు. కాబట్టి మీరు ఇక్కడ బాప్తిసం ఒక్కటే, ఈ ఒక్కటే కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసింది 6వది బాప్తిసం ఒక్కటే. ఇవన్నీ ఒక్కటే కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఈ ఒక్కటే కలిగి ఉండడానికి పిలువబడినటువంటి నీవు రెండు కలిగినటువంటి అణువులో 2 పడవల మీద కాలేస్తే ఎట్లా ఉంటుందని అంటే ఆఖరికి నీ జీవిత ముగింపు బహుభయంకరమైనటువంటి ముగింపు నీకు ఇయ్యబడుతుంది. అందుకే పౌలు హెచ్చరించేటువంటి మాట ఒక్కటే కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావు అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ 7వదిగా చెప్పబడింది ఏంటంటే 5వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే తండ్రి. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు అని అన్నాడు. మీరు భూమి మీద తండ్రి అని ఎవరికి పేరు పెట్టవద్దు. దేవుడు ఏదైతే చెబుతాడో ఆ చెప్పిన దానికి వ్యతిరేకంగానే చేస్తాం మనం. ఎందుకంటే మనుషుని నైజం అది. మనుషుని నైజం ఏమాత్రం దేవుని మాటకు లోబడదంట. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ చరణంలో నీ బాల్య శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను, విడువకు నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయంలో నీ క్షేమంలో నీ బాల్య దినములు ఏందే నేను మాట్లాడితిని కానీ నీవు నా మాట వినకపోవట నీ బాల్యము నుండే నీకు వాడుక అని చెప్పబడింది. తండ్రి అని ఎవరికి పేరు పెట్టవద్దు అని అంటే మనం ఆ ఫాదరే అని పిలుస్తాం. మనం కూడా ఫాదర్ అంటే ఎవరికి తండ్రి? ఎవరికి తండ్రి? ఫాదర్ అంటే ఇక్కడ ఏమన్నాడు? మీకు తండ్రి ఒక్కడే, నువ్వు ఎవరికి కూడా పేరు పెట్టకూడదు. మీరందరూ సహోదరులు, బోధకుడాన్ని పిలిపించుకొనవద్దు. మీరందరూ కూడా సహోదరులు. ఇది కామన్గా వచ్చేటప్పటికి మళ్ళీ అందరు సహోదరులు అంటే ఈ సేవకులు లేడు యువకులు లేడు కూడా అనవద్దు. మళ్ళీ అట్లా అన్నోళ్ళు ఉన్నారు బక్సింగ్ గారి సహవాసంలో. ఒక ఆయన ఉన్నాడు, అసలు సేవకుడే లేడు, అందరూ కూడా సహోదరులే అన్నాడు. ఆ విషయం బక్సింగ్ గారి దగ్గరికి పెద్దలందరూ తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఆయన సంఘంలో నుంచే పంపించారు. కాబట్టి మీరు ఇక్కడ తండ్రి అని మీరు ఎవరికి పేరు పెట్టవద్దు. భూమి మీద ఎవరంటే నీకు పరలోకమందున్న తండ్రే నీ తండ్రి, ఒక్కడే తండ్రి. ఆ తండ్రి అనేకులకు ఎట్లా పుట్టారు మనుషులు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ ఆయన అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. ఈ మాట గమనించండి. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వలనను శరీరేచ్ఛల వలనను మనుషాచేచ్ఛల వలన పుట్టిన వారు కారు. ఇక్కడ ఎవరంటే ఒక్కడే తండ్రి, అంటే వాక్యమై ఉన్నటువంటి తండ్రి. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను. 14వ వచనం, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి వీళ్ళు శరీరము వలన పుట్టినటువంటి వారు కారు, వాక్యమై ఉన్నటువంటి తండ్రికి పుట్టినటువంటి వారు. నేను చెనగాంజాంలో పరిచయం చేసేటప్పుడు అక్కడ చిన్న ఘర్షణ మొదలయ్యేటప్పటికి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడంటే నువ్వు వాక్యమై ఉన్న ఒక తండ్రికి పుట్టుంటే వాళ్ళు ఒక్కడికే పుట్టుంటే మళ్ళీ మాట వస్తుందని ఆడేం వాడాడంటే వాక్యమై ఉన్న ఒక తండ్రికి పుట్టుంటే నువ్వు నిలబడు, నువ్వు చెప్పింది నేను అబద్ధమని నిరూపిస్తాను అనేటప్పటికి అంటే ఇద్దరు తండ్రులకు పుడతారా అన్నాడు. దానికి ఆడేం చెప్పాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ అధ్యాయంలో కూడా ఇంకో తండ్రి ఉన్నాడు అన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు మొదటి నుండి ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. పిల్లలు ఈ మాట అనేటప్పటికి ఏ మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ అంటే వారు శరీరేచ్ఛ వలన పుట్టిన వారు కారు, వారు వాక్యము వలన పుట్టినటువంటి వారు. అది ఇక్కడ యేసుప్రభు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని ఎందుకు ఆయన ప్రస్తావించవలసి వచ్చింది అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు వారిని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈ లోకానికి పంపించినప్పుడు ఆయననే వారు అంగీకరించట్లా. నువ్వు మోషే మా గురువు గారు మా పెద్ద మోషేనే, అసలు వీడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా మాకు తెలియదు అన్నారు. కాబట్టి ఇక్కడ అందుకే ఇక్కడ యేసు ప్రభు అంటాడు మీరు మీ తండ్రి యగు అపవాది
సంబంధులు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తండ్రి ఒక్కడే అంటే అర్థం ఏంటంటే వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క మాటను అనుసరించి జీవించడమే తండ్రి ఒక్కడే అనే మాటకు ఇక్కడ అర్థముగా చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు తండ్రి అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో, తండ్రిని వెంబడించే విషయంలో తప్పిపోయినటువంటి ప్రజలు అనేకులు ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ నువ్వు దేనికి పిలువబడ్డావు అని అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ ఒక్కటి 7 అనుభవాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. దీనికి మించి ఏది నీ మనసులోనికి వచ్చినా మీరు అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించి వచ్చేది దుష్టుడి నుండి వచ్చినదే అని ఇక్కడ పౌలు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు మనం పిలువబడినటువంటి పిలుపు ఎట్లాంటిది, ఆ పిలువబడిన దానికి మనం కలిగి ఉన్నామా? ఒకే శరీరం అను సంఘంలో ఆయన శిరసత్వం కింద ఉన్నామా? ఆత్మ ఒక్కడే, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? నిరీక్షణ ఒకటే, సజీవుల దేశంలో యెహోవా దయ పొందినన్న నమ్మకం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను భూమి మీద చూస్తాను, ఇది నిజమైనటువంటి నిరీక్షణ. ఇప్పుడు ఇక్కడ తర్వాత చెప్పబడినటువంటి మాట నిరీక్షణ ఒకటే, ప్రభువు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు ప్రభు, అందరికీ ప్రభు. ఇక్కడ 6వదిగా చెప్పబడినటువంటి మాట బాప్తిసమము ఒక్కటే. ఈ ఒక్కటే అని చెప్పడంలో నువ్వు చనిపోయినటువంటి వాడవు. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో పౌలు హెచ్చరించిన మాట ఏంటంటే మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరంలో రుణస్థులము కాము. శరీరానికి రుణస్థులైన వాడు శరీరాన్ని అనుసరిస్తాడు, ఆ శరీరాన్ని అనుసరించే పంటనే మనుషుడు కోస్తాడు. అయితే ఇక్కడ చెప్పని మాట ఆత్మచేత శరీర కార్యాలను చంపిన ఎడల నువ్వు జీవించెదవు. కాబట్టి ఇక్కడ 6వదిగా చెప్పబడి బాప్తిసం ఒకటే, తండ్రి ఒక్కడే. ఈ ఒక్కటి కలిగి ఉన్నటువంటి అనుభవం నువ్వు కలిగి ఉంటే నువ్వు పిలువబడినటువంటి పిలుపు నాకు నీ జీవితం సార్థకతం చేయబడుతున్నట్లుగా చూస్తాం. ఆ రీతిగా దేవుడు సిద్ధపరచుగాక.